పథకాలు పెట్టిందో 6 గ్యారెంటీలు ప్రతి ఇల్లుకి చెప్పిన అవి నిజంగా చాలా సక్సెస్ఫుల్గా జనాలు లోపలికి వెళ్ళినాయి అన్నమాట. 6 గ్యారెంటీలు ఇక్కడ ఆడపిల్లలు అందరు ఉన్నారు కాబట్టి ప్రతి గృహిణికి ప్రతి మహిళకు పెన్షనే కాకుండా ప్రతి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండే మహిళకి 2,500 రూపాయలు ప్రకటించింది సోనియా గాంధీ. అదేవిధంగా మన గ్యాస్ కూడా 500 రూపాయల గ్యాస్ కూడా ప్రకటించింది. అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో పెన్షన్ ఒక్కరికి ఇస్తున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంట్లో 2 ముసలిలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నది. అదేవిధంగా ఇలా కళ్యాణ లక్ష్మి కింద ఇప్పుడు 1,00,000 రూపాయలు ఏదైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలతో పాటు పెళ్లి రోజు తులం బంగారం కూడా ప్రకటించింది అనమాట. ఇలాంటి స్కీములు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిజంగా చెప్పాలంటే పేద బడుగు బలహీన ప్రజల బతుకులు చాలా బాగుంటాయి. ఎందుకంటే అందరికీ సమాన హక్కులు కల్పించే పార్టీ ఏకైక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఎన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తింటున్నారు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకు డబ్బు ఓటేసే ప్రసక్తి మాత్రం లేదు.